మొత్తం చెట్టు ఇటుంది వెంకట నీళ్ళు తర్వాత లేకపోతే చిరంజీవి మళ్ళీ డైలాగ్ ముఖ్యమే కదా అని ఈ గొప్పలు ఎక్కడ ఉండేవో ఉదయం ఫోన్ చేస్తే సాయంత్రం కానీ ఎవరు దొరికేవారు కాదు, నెక్స్ట్ డే కానీ ఎవరు దొరికేవారు కాదు. మరి ఈ రోజు ప్రతి సచివాలయ పరిధిలో ఒక 1000 యానిమల్స్ కి ఒక యానిమల్ హాస్పిటల్ అసిస్టెంట్ ని మీకు అందుబాటులోకి తీసుకొచ్చి మీకు నిరంతరం సేవ చేయడానికి యానిమల్ హాస్పిటల్ అసిస్టెంట్స్ ని రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నియమించమని చెప్పి సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇది వరకు వెటర్నరీ డిస్పెన్సరీలో రూరల్ లైఫ్ స్టైల్ క్లినిక్స్ లో ఇమ్యునైజేషన్ కానీ డీవార్మింగ్ కానీ ఇనాక్యులేషన్ కానీ మందులు కానీ అందుబాటులో ఉండేది. కానీ ఈ రోజు చూస్తే మీ గ్రామంలోనే మీ సచివాలయ పరిధిలోనే మీ రైతు భరోసా కేంద్రంలోనే ఈ డీవార్మింగ్ ఇమ్యునైజేషన్ అన్ని సర్వీసెస్ కూడా అందుబాటులో తీసుకొచ్చి ట్రీట్మెంట్ అవసరమైనటువంటి ప్రెమిసెస్ సైతం అందుబాటులోకి తీసుకుని రావడం జరిగింది. మరి అలాగే చూస్తే మొన్ననే దేశంలోనే ఎక్కడ లేని విధంగా దేశం మొత్తం మన వైపు చూసింది. ప్రతి నియోజకవర్గానికి ఒక వెటర్నరీ అంబులెన్స్ తీసుకొచ్చినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారు చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను. మొట్టమొదటిసారి మా యూనివర్సిటీలోనే నాకు అంబులెన్స్ ని మా వైస్ ఛాన్సలర్ గారు ఇప్పించారు. ఈ అంబులెన్స్ మాకు ఒక 10-15 ఉంటే బాగుంటుంది సార్ మా హాస్పిటల్ అని చెప్పి ఆయన అడిగితే 10-15 కాదు, మీకే కాదు ఈ రాష్ట్రంలోని ప్రతి రైతుకి కూడా అందుబాటులో కావాలని ప్రతి నియోజకవర్గానికి ఒక అంబులెన్స్ ని ఫేజ్ లో ఇచ్చాం. అతి త్వరలో మరొక అంబులెన్స్ కూడా ప్రతి నియోజకవర్గానికి వస్తుందని
చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే అనేకమైనటువంటి మార్పుల్ని ఈ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ లో తీసుకుని రావడం జరిగింది. గతంలో పశువులకు సంబంధించి ఫీడ్, పశువుల దానా ఎప్పుడో ఒకప్పుడు ఇచ్చేవారు. మరి ఇప్పుడు చూడండి, టీఎంఆర్ ని సబ్సిడీ మీద నిరంతరం కూడా మేమైతే సరఫరా చేస్తా ఉన్నాం. ఎక్కడైనా సరే టీఎంఆర్ సరఫరాలో మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే తక్షణమే మాకు తెలియజేయమని చెప్పి కూడా చాలా సగర్వంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. అక్కడికక్కడే మీకు సబ్సిడీ మీద టీఎంఆర్ ని సరఫరా చేసే కార్యక్రమం ప్రతిదీ కూడా దేవుడుగా మీ ఇంటికే తీసుకొచ్చి, మీ గడప వద్దకే తీసుకొచ్చి, అందుబాటులో తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం మనది. అలాగే మీ ఎమ్మెల్యే గారి గురించి ఒక మాట చెప్పాలి. ప్రజా సంకల్ప యాత్రలు, పాదయాత్ర సమయంలో మా నియోజకవర్గం చివరి నియోజకవర్గం, ఆ తర్వాత ఇచ్చాపురంలో ముగింపు. మరి ముగింపు కోసమని మీ సోదరులు మా పలాస్ వచ్చారు. ఇక్కడ కన్వీనర్ ఎవరైనా అడిగితే వెతికి మా ఇంటికి వచ్చారు. మా ఇంట్లో ఒక టీ తాగాడు అంతే. ఆ ఒక్క టీ తాగి ఆ రోజు నుంచి ఈ రోజుకి కూడా మా స్నేహం అప్పటికి ఇప్పటికి మేము చాలా మంచి స్నేహితులుగా ఉన్నామని, ఏ కష్టం వచ్చినా ఏ బాధ వచ్చినా నాకు ఫోన్ చేస్తాడు, నాకేమైనా ఇబ్బంది అనిపించినా నేను తనకు ఫోన్ చేస్తాను. ఆ చివరి నుంచి చివరికి వచ్చామంటే అది మా స్నేహితుల మీద ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి అభిమానం అని చెప్పి సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం. అలాగే మీ వాడు మన ముఖ్యమంత్రి గారు సైతం చాలా దగ్గర నుంచి, చాలా దగ్గర స్నేహితులు, తను ఏదనుకున్నా కానీ చేయగలిగేటటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వాడు. మీ వ్యక్తిగతమైన పనులు, మీ నియోజకవర్గ పనులు, మరి రాష్ట్రానికి అవసరమైనటువంటి సలహాలు, సూచనలు నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర బృందంలో సభ్యుడిగా ఉంటూ, మరి అలాగే మీ జిల్లా పెద్దలు రామచంద్రారెడ్డి గారు, మరి ఆయన గురించి చెప్పాలి అంటే ఎంత చెప్పినా తక్కువే. మరి ఆయన ఆధ్వర్యంలో మీ జిల్లా, మీ రీజనల్ కోఆర్డినేటర్ ఇచ్చారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి. మరి వాళ్ళందరి సహకారంతో మన ప్రాంతం మరింత అభివృద్ధిలో ముందుకొస్తుందని మనసారా కోరుకుంటూ, మరి నన్ను చూడడానికి, నాకు మాట్లాడడానికి ఇచ్చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ. సార్ ఫేస్ ఇట్లా తిప్పండి సార్. సార్ షిప్లు ఇట్లా చూడమా. నీకే వచ్చిందా? చూడు.